హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియో టాపిక్ ఏంది అని అంటే పల్సర్ 125 కొనే ప్లానింగ్ లో ఉన్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా మంది ఏంటంటే ప్రతి ఒక్క మోటార్ సైకిల్ గురించి పాజిటివ్స్ చెప్తారు, నెగిటివ్స్ చెప్పారు. ప్రతి ఒక్క మోటార్ సైకిల్లో డెఫినెట్లీ ఏదో ఒక నెగిటివ్ పాయింట్ అయితే ఉంటుంది. ఏ మోటార్ సైకిల్ కూడా మనకి ప్రాపర్ గా ఉండదు. సో పల్సర్ 125 ని నేను కొన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను, మా ఫ్రెండ్స్ నడిపాను, ఫ్యామిలీలో కొందరికి ఉన్నాయి వాళ్ళే డ్రైవ్ చేశాను. అలాగే షోరూమ్ నుంచి కొన్ని వెహికల్ తీసుకొని కూడా రివ్యూ అయితే చేశాను. పల్సర్ 125 తో నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఈ మోటార్ సైకిల్ లో నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ ఏంటి, అవి ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూస్తే మీకు ప్రాపర్ ఐడియా వస్తుంది. లేట్ చేయకుండా నెగిటివ్ పాయింట్స్ గురించి స్టార్ట్ చేసేద్దాం. ఈ మోటార్ సైకిల్ లో నాకు అనిపించే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే దీని యొక్క వెయిట్. సెగ్మెంట్ లో మనం ఏ మోటార్ సైకిల్ తీసుకున్నా కానీ దీని అంత వెయిట్ అయితే ఏ మోటార్ సైకిల్ కూడా లేదు. ఆల్మోస్ట్ మనకి 140 కేజెస్ వెయిట్ అయితే ఉంటుంది. వేరే మోటార్ సైకిల్స్ మనకు రైడర్ కానీ, SP 125, గ్లామర్ కానీ ఏది తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ మనకి 125 కేజెస్ లోపలనే ఉంటుంది. మీరు ఎక్స్ట్రీమ్ 125 తీసుకున్నా కూడా అరౌండ్ 126, 127 కేజెస్ ఉంటుంది. ఇది ఏంటంటే కొద్దిగా హెవీ వెయిట్ అనిపిస్తుంది. అది కూడా వెయిట్ కూడా ఓవరాల్ వెయిట్ అనేది మనకు ఫ్రంట్ హ్యాండిల్ దగ్గరనే తెలుస్తుంది. రియర్ మనకి అంత వెయిట్ అయితే తెలియదు. హ్యాండిల్ దగ్గర వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో. ఈ బైక్ లో నాకు అనిపించిన సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి దీంట్లో మనకు ABS ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు. ABS ఎందుకు ఈ బైక్ లో అవసరం లేదని చెప్పి చాలా మంది అనొచ్చు, కానీ ఈ బైక్ నేను నడిపాను కాబట్టి నేను చెప్తున్నాను. ABS అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మోటార్ సైకిల్ యొక్క వెయిట్ అనేది మొత్తానికి ఫ్రంట్ సైడ్ లోనే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం 70-80 స్పీడ్ లో సడన్ గా ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు దీంట్లో మనకి ఏంటంటే ABS లేదు కాబట్టి రియర్ వీల్ అనేది లిఫ్ట్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే స్కిడ్ అయి పడిపోతారు. ఇంతకు ముందు మీరు చూసుకున్నట్టయితే పల్సర్ 150లో చాలా మందికి యాక్సిడెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, దాని యొక్క ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేది లాక్ అయిపోయి పడిపోయేవాళ్ళు. అందుకే మనకు 150లో ఏంటంటే ABS అనేది ప్రొవైడ్ చేస్తారు, అలాగే RLP అనేది ఇచ్చారు. ఎందుకు, సడన్ గా బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు బ్రేక్ లాక్ అయి పడిపోయేవాళ్ళు, లేదంటే రియర్ వీల్ లిఫ్ట్ అయిపోయి పడిపోయేవాళ్ళు. అందుకే 150లో మనకి రియర్ RLP, అలాగే ఫ్రంట్ మనకి ABS అనేది సింగిల్ ఛానల్ గా మ్యాండేటరీగా ఇచ్చారు. సేమ్ ప్రాబ్లం అనేది మనకు 125 లో కూడా ఉంది. దీని ఓవరాల్ వెయిట్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ లో ఉంటుంది కాబట్టి దీనికి ABS అనేది చాలా మ్యాండేటరీ. సో 2026 లో మనకు ABS ఇస్తారో చూడాలి. ABS అనేది ఈ మోటార్ సైకిల్ అయితే కంపల్సరీ, ఎందుకంటే దీని వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నాకు దీంట్లో అనిపించిన సెకండ్ నెగిటివ్ పాయింట్. దీంట్లో నాకు అనిపించిన థర్డ్ నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది కంపేరింగ్ టు అదర్ 125cc కొద్దిగా మనకు ఇనిషియల్ లో పవర్ అనేది లాగ్ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే దీని యొక్క వెయిట్ అనేది మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఇనిషియల్ లో మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు దీంట్లో పర్ఫార్మెన్స్ మనకి ఉన్నప్పటికీ కూడా ఆ వెయిట్ వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది తక్కువ అనిపిస్తుంది. వేరే మోటార్ సైకిల్స్ లైక్ గ్లామర్, SP 125, ఎక్స్ట్రీమ్ 125R, అలాగే మనకు TVS రైడర్ కూడా వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు పవర్ టు వెయిట్ రేషియో ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. కాబట్టి ఇనిషియల్ లో మనకి టార్క్ అనేది తెలుస్తూ ఉంటుంది ఆ వెయిట్ వల్ల. దీని వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి పవర్ అనేది తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫోర్త్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి దీని యొక్క రియర్ బ్రేక్. రియర్ బ్రేక్ అనేది అసలు నేను నడిపినప్పుడు ఒక 3 to 4 మోటార్ సైకిల్స్ అయితే నడిపాను నేను పల్సర్ 125. ఎందుకంటే ఇది ఒక్క దాంట్లోనే ఉందా ఈ ప్రాబ్లం, లేకపోతే వేరే మోటార్ సైకిల్లో కూడా ఉందా అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్ సైకిల్ అయితే డ్రైవ్ చేశాను. కొన్ని 50,000 కిలోమీటర్స్ నడిపినవి ఉన్నాయి, కొన్ని 25,000, కొన్ని ఏంటంటే 400 to 500 కిలోమీటర్స్ నడిపిన మోటార్ సైకిల్లో టెస్ట్ చేశాను. ప్రతి ఒక్క మోటార్ సైకిల్లో కూడా సేమ్ ఇష్యూ. రియర్ బ్రేక్ అనేది మనకు ప్రెస్ చేసినా కూడా ప్రెస్ అవ్వనట్టు అనిపిస్తుంది. ఇది ఒక నాకు అనిపించిన ఫోర్త్ నెగిటివ్ పాయింట్ ఈ మోటార్ సైకిల్లో. అండ్ నాకు అనిపించే ఫిఫ్త్ నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే ఈ మోటార్ సైకిల్లో మనకి 3-in-1 సెన్సర్ అనేది ఒక సెన్సర్ ఉంటుంది. పల్సర్ 150లో ఇంకా ఈ మోటార్ సైకిల్లో కూడా ఈ సెన్సర్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా పోతా ఉంటుంది. దీని యొక్క కాస్ట్ అనేది అరౌండ్ 1,500 రూపీస్ అయితే అవుతుంది. ఆల్రెడీ నేను పల్సర్ 150 నడుపుతున్నాను, నాకు తెలుసు, మా బ్రదర్ దగ్గర ఉంది, వాడుతున్నాడు. ఇప్పటికి 2 సార్లు అయితే మనకి ఆ 3-in-1 సెన్సర్ అయితే ఉందో ఇప్పటికి చేంజ్ చేయించాడు. అది ప్రతిసారి చేంజ్ చేయాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, సెన్సర్ ప్రాబ్లమ్స్. చాలా మోటార్ సైకిల్స్ ఉన్నాయి మనకి, అన్ని కూడా BS6 సెన్సర్ బేస్డే ఉంటాయి. కానీ ఈ పల్సర్ లో ఏంటంటే కొన్ని సెన్సర్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇంజన్ లో మనకి హీటింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. అలాగే ఒక 25,000 to 30,000 కిలోమీటర్స్ నడిపిన తర్వాత మనకి ఇంజన్ దగ్గర ఆయిల్ లీకేజెస్ అనేది ఈజీగా కనిపిస్తాయి. ప్రతి ఒక్క మోటార్ సైకిల్ మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే హీటింగ్ ఇష్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. బజాజ్ వాళ్ళు వాడే ఆయిల్ ఏదైతే ఉంటుంది కదా దానిపైన 10,000 కిలోమీటర్స్ వరకు నడుస్తుందని చెప్పి చెప్తారు. కానీ కింద ఒక చిన్న పాయింట్, చిన్న లైన్ లో ఇస్తారు. అదేంటంటే ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ కి టాప్ అప్ అనేది కంపల్సరీ అని చెప్పేసి. 10,000 కిలోమీటర్స్ ఏ ఆయిల్ కూడా నడదు అని చెప్పి బజాజ్ వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, ఇక 10,000 కిలోమీటర్స్ నడుస్తుంది అని చెప్పేసి. దీంట్లో నాకు అనిపించే ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే రియర్ మనకి ఏదైతే మడ్ గార్డ్ ఉంటుంది కదా రియర్ నంబర్ ప్లేట్ కి, అది కొన్ని ఇయర్స్ తర్వాత, లైక్ ఒక 1.5 years తర్వాత స్ట్రైట్ గా ఉన్నది రైట్ సైడ్ అన్న మూవ్ అవుతుంది, లేకపోతే లెఫ్ట్ సైడ్ అన్న మూవ్ అయిపోతుంది, క్రాస్ అయిపోతుంది. అండ్ ఇంకోటి స్పీడోమీటర్ ఏదైతే ఉంటుంది కదా హెడ్లైట్ యూనిట్ మొత్తం, అది కొన్ని గుంతలు వచ్చినా కూడా మొత్తం షేక్ అయితే ఉంటుంది. ఒక బిల్డ్ క్వాలిటీలో కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవుతారు బజాజ్ వాళ్ళు.
ప్రతి ఒక్క బజాజ్ మోటార్ సైకిల్లో ఫ్రంట్ హెడ్ లైట్ యూనిట్ కానీ రియర్ మనకి టెయిల్ లైట్ కానీ టెయిల్ లైట్ యూనిట్ కానీ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉంది బజాజ్ లో. దీంట్లో నాకు అనిపించే లాస్ట్ అండ్ ఫైనల్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఫ్రంట్ హెడ్ లైట్ అనేది స్టిల్ మనకి హాలిజన్ ఇస్తున్నారు. విజిబిలిటీ అనేది నైట్ టైంలో అంత ప్రాపర్ గా ఉండదు. ఎల్ఈడికి అప్డేట్ చేయాలి కంపల్సరీగా. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క క్లచ్ అనేది సెగ్మెంట్ లో వేరే మోటార్ సైకిల్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా మనకి స్టిఫ్ అనిపిస్తుంది, కొద్దిగా హార్డ్ ఉంటుంది క్లచ్ అనేది. ఇది కూడా కొద్దిగా లైట్ గా చేస్తుంటే బాగుండని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎవరైతే పల్సర్ 125, 150 సిటీలో ఎక్కువ నడుపుతారు కదా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనం గేర్ షిఫ్ట్ చేయడం వల్ల వ్రిస్ట్ జాయింట్ లో పెయిన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఈ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. ఎవరైనా పల్సర్ 125 కొందాం అని అనుకుంటే ఈ నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. సో ఇది నెగిటివ్ పాయింట్స్ నేను చెప్పేటన్ని కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను చెప్తున్నాను. సో చాలా మందికి ఇది అనిపించచ్చు, అనిపించకపోవచ్చు. సో వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా వస్తూ ఉంటుంది. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.